మీ అందరికీ శుభములు. శుభ సమాచారము. శుభము జరగాలి అంటే మన మనసుల్లో శాంతి ఉండాలి. ఆ శాంతి మనము భయము, భక్తి దేవుని సన్నిధిలో ఉంటే అది మనకి లభిస్తుంది. దాన్ని పొందుకునే సత్తా ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రాధాయపడాలి, ప్రార్థించాలి, ప్రభుని వెతకాలి, కనిపెట్టుకోవాలి, సహనం కావాలి, ఓర్పు కావాలి, కృప, దేవుని కృప కొనుకు కనిపెట్టుకుని ఉంటే అది మిమ్మల్ని ఫలభరితులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా మారుస్తుంది, పవిత్రులుగా మారుస్తుంది. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడును ఆయన నామం వలన పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చుచుండిరి. యేసుక్రీస్తు యందు విశ్వాసముంచేవాడు ఎవడైనా సరే ఆయన నామం వలన పాప క్షమాపణ పొందువలని ప్రవక్తలు సాక్ష్యము చెప్తా ఉన్నారు. ప్రవక్తల సాక్ష్యము బైబిల్ అంతా కూడా ప్రతి అధ్యాయంలో, ప్రతి పుస్తకంలో, 66 పుస్తకంలో కూడా ప్రతి సెంటెన్సు యేసుక్రీస్తును సాక్ష్యమిస్తుంది. ఆ సాక్ష్యం మనకు ఎంతో హైలైట్ చేస్తుంది. మన జ్ఞాన ఆత్మ పూర్ణులుగా మనము వివేచన శక్తితో దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన మనల్ని ప్రతిరోజు నిత్య సువాసనతో, నిత్య ప్రేమతో ఆయన మనల్ని దర్శిస్తాడు. ఆయన మనతో సహవాసం చేస్తాడు, మన ముందుండి నడిపిస్తాడు. పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలా ఇశ్రాయేలు ప్రజలకి మన్నా కురిపించినట్లు మనల్ని కూడా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, పేతురు ప్రవక్తల గురించి, 66 పుస్తకాల గురించి, తన అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి చెప్తున్నాడు. ఇలా చెప్తుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. బోధ వింటున్న వారందరి మీద పరిశుద్ధాత్మ వారి వారి కొలత చొప్పున వారికి దిగినప్పుడు వారు గ్రహించారు, దేవుని శక్తిని అనుభవించారు, దేవుని ప్రేమను అనుభవించారు, దేవుని కృపను అనుభవించారు, దేవుని ప్రేమను అనుభవించిన వాళ్ళు, దేవుడు మనతో నివసిస్తున్నాడని గ్రహించిన వాళ్ళు, దేవుడి ప్రేమతో ఆయన రెక్కలేపుకుని మనల్ని కాపాడుతున్నాడని, ప్రతి ఆపదలోనూ, ప్రతి కష్టంలోనూ, ప్రతి ప్రమాదంలోనూ మనల్ని జీవింపచేస్తున్నాడని, అన్యజనులకు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడని వాళ్ళు నమ్మారు. నమ్మని వెంటనే పరిశుద్ధాత్మ దిగింది. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగానే తన బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. కొర్నేలు అనే భక్తిపరుడు కైసరులో ఉండేది. అతని ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు గలవారయ్యండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేది. గొప్ప సాక్ష్యం అండి. కుటుంబం అంతా భయభక్తులతో ఉంటాం, చాలా హైలైట్. దేవునికి స్తోత్రం. కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించాలి. ఒకరోజే మా ఇంట్లో ముగ్గురికి బాప్తిస్మ ఇచ్చాను. మెదక్ తీసుకెళ్ళి అక్కడ మెదక్ పాస్టర్ గారు ఉంటే వారందరికి కూడా అయ్యా అని వారికి బతిమాలుకుని మా అమ్మ, నాన్న, మా తమ్ముడికి ఒకరోజే బాప్తిస్మ ఇచ్చాను. అంటే అంత గొప్ప ధన్యత దేవుడు మా కుటుంబానికి ఇచ్చాడు. మా కుటుంబము ఒకరోజే బాప్తిస్మ పొందుకోవటం ఒక పాస్టర్ గారి ద్వారా అక్కడ అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయని అంటే గత 15 సంవత్సరాల క్రితం చెప్పి వారిని బతిమాలి 2-3 సార్లు అక్కడికి ప్రయాణం చేసి నాగారం అనే ఊరిలో ఒకే రోజులో ముగ్గురికి బాప్తిస్మ ఇప్పించబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే
ఇక్కడ వాక్య భాగము ఏముని సూచిస్తుందంటే, కొర్నేలు అనే భక్తిపరుడుండను కైసరులో ఉండెను. అతని ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు గలవారయ్యుండిరి. ధర్మము చేస్తున్నారు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కుటుంబం అంతా కూడా కట్టబడింది, కుటుంబము ఐక్యతగా ఉంది, బాప్తిసము తీసుకుంటున్నారు. అన్ని జనులకి జీవార్థమైన మారు మనస్సు, ఒక సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవిస్తున్నారు. దేవుని ప్రేమ అందరికీ వెదజల్లుతున్నారు. వాళ్ళు సువాసన భరితులై వెదజల్లుతున్నారు. పగలు 3 గంటలకి దేవుని దూత కొర్నేలు కొర్నేలను పిలుచుచుండెను. దర్శనమందు తేటగా అతనికి కనపడెను. దేవుడు దూత ఒక కొర్నేలు దగ్గరికి వచ్చి, అన్యుడి దగ్గరికి వచ్చి, అన్యుడి మీద ఇందాక మనం పవిత్రాత్మ భరితులయ్యారు, యేసు గురించి సాక్ష్యం చెప్తుంటే, యేసు గురించి ప్రతి పుస్తకంలోని ఉందని వాక్యం చెప్తున్నప్పుడు పవిత్రాత్మ అందరి మీద, సంఘం అందరి మీద ఆత్మ దిగింది. ఇప్పుడు దేవుని ఆత్మ పగలు 3 గంటలకు ప్రార్థన చేస్తుండగా దేవుని దూత కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు పేతురుతో మాట్లాడాలి, పేతురుని ఇంటికి రప్పించుకోవాలి, ప్రార్థన చేపించుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి అని ఆ మాటలు విన్న, స్వరం విన్న అపొస్తలుల కార్యములు 10:38 అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు అతనికి తోడయుండెను గనుక మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారిని అందరినీ స్వస్థపరచుచుండెను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించి, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్నవారు. ఈరోజు బీడి, సిగరెట్, గుటక, డ్రగ్స్, వ్యభిచారం, ఏ బంధకాలతో కూరుకుపోయారో వారందరికీ విడుదల పొందుకుంటున్నారు. ఈ వాక్యం విన్న వెంటనే మీకు విడుదల, బానిసపు కట్టు నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, అంధకారం నుంచి విడుదల. ఏ ఏ ఏ విషయాల్లో మీరు బంధింపబడి ఉన్నారో, ఏ పోలీస్ కేసు కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, బంధకాల నుంచి ఈరోజు విడుదల. ఈరోజు మీకు విడుదల. ఈరోజు యేసు క్రీస్తు నామములో మీకు విడుదల. ఆ విడుదలను పొందుకుని దేవుని శాంతిని అనుభవించండి, దేవుని పరిశుద్ధాత్మని పొందుకోండి, దేవుని కృపను పొందుకోండి, దేవుని ప్రేమను పొందుకోండి, దేవుని దయను పొందుకోండి, దేవుని కృపను పొందుకోండి. దేవుని వాక్యం మీకు సమాధానం ఇస్తుంది. దేవుని వాక్యము సమాధానం ఇస్తుంది. ఆ సమాధానం మీరు పొందుకుని బలపడాలా, స్థిరపడాలా, సిద్ధపడాలా. అపవాది చేత పీడింపబడుతున్న వారందరికీ విడుదల చేస్తున్నా. ప్రతి ఒక్కరూ మీరు విడుదల పొందుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఆ సమాధానాన్ని సకల జనులకి తెలియజేయాలి. సకల జనులు సమాధానాన్ని పొందుకోవాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి, దేవుని దయను పొందుకోవాలి, దేవుని కరుణను పొందుకోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయన స్వరం వినుట ద్వారా మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆయన స్వరం పరిశుద్ధాత్మ పూర్ణులైన వారితో ఆయన స్వరం దొరుకుతుంది. అన్ని జనులకు జీవార్థమైన మారు మనసు ఇచ్చాడు. అన్ని జనులు ఆశ్చర్యమైపోతున్నారు. అపోస్తులు, పౌలు, బర్నబా, ఆది సంఘం వారందరూ కూడా సౌండ్ లేదు వాళ్ళకి. ఆశ్చర్యకరమైన వీళ్ళకి అన్ని జనులు జీవార్థమైన మారు మనసు పొందుతూ ఇంకా ఉత్సాహం, ఇంకా ముందుకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఇంకా ముందుకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నారు. అపోస్తుల కార్యములు 10:8 అన్ని జనులకి ముట్టకూడదని, సహవాసము చేయకూడదని, నిష్ఠ, ఆచార, ధర్మము, పోపు, బిషప్పులు ఇప్పుడు దాకా నూరు పోసుకుంటూ వచ్చారు. కొంతమంది దైవజనులు కూడా కావచ్చు. అన్ని జనులు ముట్టుకోకండి, వాళ్ళు పెట్టిన తినకండి. అదేటండి, ఆర్డర్ వేసి, ఆచారాలు తెచ్చి, ఆటంకాలు పెట్టి, అడ్డంకులు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, ఆంక్షలకు అద్దు ఉన్నాయి. ఆ అద్దులు మీరద్దు. పవిత్రాత్మ భరితులైన వారికి
హద్దులు ఉంటాయి. ఎంతవరకు హద్దులు ఉంటాయి? ఆ హద్దుల్లో మీరు పరిశుద్ధాత్మ శక్తితో, దూతల సమూహముతో ముందుకు వెళ్తున్నప్పుడు మీకు హద్దులు ఉంటాయి. హద్దులు మీరొద్దు, నోరు మిగులు వద్దు. ఈ నోటిని కాపాడుకున్న వాళ్ళు బహుగా ఆశీర్వాదం పొందుతారు. ఈ కళ్ళుని కాపాడుకున్న వాళ్ళు బహుగా ఆశీర్వాదం పొందుతారు. ఎందుకంటే ఇది జీవ జల నదులు పారే నోరు. ఈ కళ్ళు పరిశుద్ధమైన, అతి పరిశుద్ధమైన స్థలంలో ధూపం వేసే ఈ కళ్ళు ఆత్మీయ నేత్రాలు. ఈ ఆత్మీయ నేత్రాలతో, ఈ ఆత్మీయ కళ్ళతో దేవుని శక్తిని అనుభవించి, దేవుని ప్రేమను అనుభవించి, దేవుని కృపను అనుభవించి, ఆ అనుభవంలో ఉన్న మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి, హద్దుల్లో ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వారందరి మీదకి దిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. సహవాసము, పోపులు, బిషప్పులు, కొంతమంది దైవజనులు నొక్కికుంటా వచ్చేసారు. అలా నొక్కికుంటా వచ్చేసినప్పుడు ఆ నొక్కి పెట్టిన ఇంకా మారు మనసు, రక్షణ పొందుకోకుండా ఆటంకాలు, అడ్డంకులు మనకు వేధిస్తున్నాయి. మతాలు, ఆచారాలు అన్నీ వేధిస్తున్నాయి. యేసయ్య సిలువ ఎక్కినప్పుడు సమాప్తమైందని కొట్టివేశాడు. ఇంక మనకి ఏ అడ్డు ఉండదు. బార్డర్ పైనుంచి కిందకి తెర చిరిగిపోయింది. మనము ఎలా ఉంటామో మన ముందర ప్రాసెస్ ద్వారాలు అలా తెరవబడతాయి. అలా ఒక ద్వారం ఎలా నువ్వు ముందుకు ఎలా దూసుకెళ్ళిపోతావు అంటే నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ యొక్క హృదయాన్ని బట్టి, నీ యొక్క ఆత్మను బట్టి నీవు ఏ రకంగా దేవుణ్ణి హ్యాండిల్ చేయగలుగుతావో పరిశుద్ధాత్మ నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, పోపులు, బిషప్పులు, కొంతమంది దైవజనులు 2000 సంవత్సరాల గతము నుంచి, ఆది సంఘము నుంచి మమ్మల్ని తండ్రి ప్రభు కళంకములోకి ముట్టకూడదని, అన్యజనుల ఆచారాలు చేయకూడదని, అది చేయకూడదని, ఇది చేయకూడదని ఆటంకాలు చెప్తారు. మనకు కొన్ని అద్దెలు ఇచ్చావయ్యా, దెయ్యములు పెట్టుకుని తినొద్దని చెప్పావయ్యా, అయ్యా ఒక సరిహద్దులు పెట్టావు నాయన, అయ్యా ఒక నిష్ఠ నియమం ఇచ్చావు తండ్రి. దాన్ని పాటిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో ముందుకెళ్ళే కృపనిచ్చావు తండ్రి. మీకే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.